Daily. Taste the Daily. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ నేతలు చొచ్చుకొచ్చారు. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఫోటోలను పెట్టారు. అధికారిక కార్యాలయాల్లో సీఎం మంత్రుల ఫోటోలు ఉండాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. సూర్యాపేట జిల్లా కేంద్రంలో తీవ్ర ఉద్రిక్తత నెలకొంది. మాజీ మంత్రి ఎమ్మెల్యే జగదీష్ రెడ్డి క్యాంపు కార్యాలయంలోకి కాంగ్రెస్ నేతలు చొచ్చుకొచ్చారు. క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి మంత్రి ఫోటోలను పెట్టారు. అధికారిక కార్యాలయాల్లో సీఎం మంత్రుల ఫోటోలు ఉండాలని కాంగ్రెస్ నేతలు డిమాండ్ చేశారు. విషయం తెలుసుకున్న బీఆర్ఎస్ నేతలు క్యాంపు కార్యాలయానికి భారీగా చేరుకుంటున్నారు. ఇదే విషయంపై మరిన్ని అప్డేట్స్ మా ప్రతినిధి జానయ్య అందిస్తారు. జానయ్య, సూర్యాపేటలో తీవ్ర ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. ఇటు కాంగ్రెస్ ఇటు బీఆర్ఎస్ పార్టీ శ్రేణుల మధ్య కూడా కొంత వాగ్వివాదం చోటు చేసిన సంఘటన జరిగింది. అయితే ఏదైతే సూర్యాపేటకు సంబంధించి సూర్యాపేట ఎమ్మెల్యేగా ఉన్నటువంటి మాజీ మంత్రి జగదీష్ రెడ్డి ఉంటున్నటువంటి అధికారిక క్యాంపు కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఇటు సూర్యాపేట జిల్లాకు సంబంధించినటువంటి హుజూర్నగర్ నియోజకవర్గం నుంచి గెలుపొందినటువంటి మంత్రిగా ఉన్నటువంటి ఉత్తమ్ కుమార్ రెడ్డి వీరిద్దరి ఫోటోలను క్యాంప్ కార్యాలయంలో కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలు ఫోటోలు తీసుకువెళ్లి క్యాంప్ కార్యాలయంలో కూడా వాళ్ళు పెట్టడం జరిగింది. ఈ నేపథ్యంలో ఇటు బీఆర్ఎస్ శ్రేణులు వారు ఆ కాంగ్రెస్ పార్టీ సంబంధించినటువంటి ప్రభుత్వానికి సంబంధించి సీఎం అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలు పెట్టడం పట్ల కూడా ఆగ్రహం వ్యక్తం చేస్తూ అక్కడికి భారీ ఎత్తున చేరుకోవడం జరిగింది. ఏదైతే తెలంగాణలో గతంలో ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్రతి నియోజకవర్గంలో ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయాలను నిర్మించడం జరిగింది. అవి అధికారికంగా ఎవరైతే ఎమ్మెల్యేగా గెలుస్తారో వారు అక్కడి నుంచే ప్రజల సమస్యలు తెలుసుకునేందుకు కాదు ప్రజా దర్బార్ కూడా నిర్వహించేందుకు కూడా ఈ క్యాంపు కార్యాలయాలను ఏర్పాటు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సూర్యాపేట జిల్లా కేంద్రంలో మార్కెట్ యార్డ్ స్థలంలో నిర్మించినటువంటి క్యాంపు కార్యాలయంలో అప్పుడు మంత్రిగా ఉన్నటువంటి బీఆర్ఎస్ ప్రభుత్వంలో మంత్రిగా ఉన్నటువంటి జగదీశ్వర్ రెడ్డి సూర్యాపేట ఎమ్మెల్యేగా కూడా ఆయన గెలుపొందడం జరిగింది. దీంతో ఆయన అక్కడే ఉంటున్నారు. ఈ నేపథ్యంలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన తెలంగాణలో కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చిన నేపథ్యంలో సీఎం ప్రభుత్వం మారింది, సీఎంలు కూడా మారారు కాబట్టి క్యాంపు కార్యాలయంలో అధికారికంగా సీఎం రేవంత్ రెడ్డి ఫోటో ఉంచాలనేది కాంగ్రెస్ పార్టీ నాయకులు డిమాండ్ చేస్తున్న సిచ్యువేషన్ ఉంది. ఈ నేపథ్యంలో ఇప్పటి వరకు కూడా సమయం ఇచ్చాము. గత కాంగ్రెస్ ప్రభుత్వం తెలంగాణలో వచ్చి 20 నెలలు దాటుతున్నా కూడా ఇప్పటి వరకు క్యాంపు కార్యాలయంలో అధికారిక కార్యాలయంలో సీఎం రేవంత్ రెడ్డి ఫోటో గానీ ఇటు జిల్లాకు సంబంధించినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటో గానీ లేకపోవడం పట్ల వారు ఇప్పటి వరకు వేచి చూశాం. కానీ చదువుకున్న వ్యక్తి జగదీశ్వర్ రెడ్డి, అన్ని తెలిసిన వ్యక్తి, ప్రభుత్వం మారిన తర్వాత అక్కడ కార్యాలయంలో అధికారిక కార్యాలయంలో ఖచ్చితంగా సీఎం ఫోటో ఉంచాల్సి ఉన్నా కూడా ఆయన పట్టించుకోలేదు అనేది కూడా కాంగ్రెస్ పార్టీ నాయకులు ఆరోపిస్తున్న సిచ్యువేషన్ ఉంది. మరోవైపు ఇప్పటి వరకు వేచి చూసాం కానీ ఆయన పెట్టకపోవడంతో తాము సీఎం రేవంత్ రెడ్డి అలాగే మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను తీసుకువెళ్లి క్యాంప్ కార్యాలయంలో పెట్టామని కూడా చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. ఇటు మరోవైపు ఏదైతే సూర్యాపేట నియోజకవర్గానికి సంబంధించినటువంటి ఇన్ఛార్జిగా ఉన్నటువంటి రామరెడ్డి దామోదర్ రెడ్డి ఆదేశాల మేరకే ఈ ఫోటోలు ఆ కార్యాలయంలో పెట్టామనేది కూడా కాంగ్రెస్ నేతలు చెప్తున్న సిచ్యువేషన్ ఉంది. కానీ ఏదైతే ఈ ఫోటోలు ఆఫీస్ లో పెట్టే విషయం పైన టీఆర్ఎస్ శ్రేణులు మాత్రం తప్పుపడుతున్నారు. ఎందుకంటే తమకు ఈ కార్యాలయం అధికారిక కార్యాలయం అయినప్పటికీ కూడా చెప్పి చేయాల్సి ఉంటుంది. కానీ దౌర్జన్యంగా వచ్చి కార్యాలయంలోకి చొచ్చుకొని వచ్చి ఫోటోలు వారు పెట్టడం పట్ల కూడా బీఆర్ఎస్ శ్రేణులు మాత్రం ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ప్రస్తుతం అయితే అక్కడికి బీఆర్ఎస్ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. దీనిపైన మరి మాజీ మంత్రి సూర్యాపేట ఎమ్మెల్యే జగదీశ్వర్ రెడ్డి ఎలా స్పందిస్తారనేది కూడా చూడాల్సి ఉంది. ఎందుకంటే
ఇప్పటి వరకు ప్రభుత్వం మారిన సమయంలో ప్రభుత్వ కార్యాలయాలు కావచ్చు, క్యాంప్ ఆఫీసులు కానీ ప్రభుత్వం మారిన వెంటనే ఎవరైతే సీఎం గా ఉంటారో వారి ఫోటోలను కూడా కార్యాలయాల్లో పెట్టాల్సి ఉంటుంది కాబట్టి ఇప్పటి వరకు జగదీశ్వర్ రెడ్డి కార్యాలయంలో ఎందుకు సీఎం రేవంత్ రెడ్డి ఫోటో పెట్టలేదు అనే విషయం పైన కూడా క్లారిటీ ఇవ్వాల్సి ఉంది. మరోవైపు ఈ కాంగ్రెస్ కార్యకర్తలు పెట్టిన ఫోటోలు అలానే ఉంచుతారా లేదంటే తొలగిస్తారా అనేది కూడా కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. అక్కడికైతే బీఆర్ఎస్ పార్టీ శ్రేణులు అక్కడికి చేరుకుంటున్నారు. దీనిపైన మరింత గొడవ జరగకుండా మాత్రం పోలీసులు అక్కడ బందోబస్తు నిర్వహిస్తున్న సిచ్యువేషన్. మొత్తానికైతే సూర్యాపేట ఎమ్మెల్యే క్యాంపు కార్యాలయంలో మాత్రం కాంగ్రెస్ పార్టీ నాయకులు సీఎం రేవంత్ రెడ్డి అలాగే సూర్యాపేట జిల్లాకు చెందినటువంటి మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి ఫోటోలను పెట్టడం పట్ల కొంత ఉద్రిక్తత వాతావరణం అయితే నెలకొంది. ఓకే జానయ్య, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్స్. జిల్లా మంత్రి గారి ఫోటో, ఉత్తమ్ కుమార్ గారి ఫోటో కానీ రేవంత్ రెడ్డి గారి కానీ ఫోటో చిత్రపటాలు పెట్టుకోకపోవడం, ఇక్కడ ప్రజా దర్బార్ నిర్వహించడం అనేది అది కరెక్ట్ కాదు అనేది నిలబడతా ఉన్నాం. ఇది ప్రజల సొత్తు, ప్రజల ఆస్తి, ఇది ప్రభుత్వానికి సంబంధించిన ఆస్తి. దీన్ని ఆయన స్వంతాన్ని వాడుకోవడానికి వీల్లేదు. అయినా గత ఎన్నికల అధికారంలో ఉండి ఈ ఇల్లు ఖాళీ చేయకుంటేనే ప్రభుత్వంలో ఉండి కూడా ఎలక్షన్ కూడా ఆయన జరిపించడం జరిగింది. అంత చిత్తశుద్ధి లేదు. అలాంటి పనులు చేసి అతను కనీసం ఇప్పటికైనా చూస్తా ఉన్నాం 2 సంవత్సరాలు.